కాజల్ గారు హియర్. నేను చూసిన రోల్స్లో మీ రోల్స్లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్కి? వెల్, fans in fact like when the actor does versatile things, and Jillalo na role oka comedy cop laga, it wasn't a serious cop. Ee cinema lo she takes her job very seriously, so emi comparison ledu. And well, there's nothing really to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. And telugulo మంచి పేరు మీది, ప్రభాస్ గారిది. సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో June 7th మీ మూవీ రిలీజ్ అవుతుంది, June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ టూ మూవీస్? అలా ఏం చెప్తారు? My movie I'm very excited about, obviously, Andy. I can't wait for you guys to watch it. Prabhas's film also I'm very excited about because I can't wait to see it. So Kalki kosam nenu audience, ee cinema kosam nenu actor. So of course difference unnai. But yeah, I'd like to wish them all the best, the entire team, and they've done the trailer and everything about the film looks very interesting and I can't wait to see it. Like all of you. Okay, all the best. Thank you. Kajal garu here ikkada. సో మీరు ప్రీవియస్గా చాలా ఫిల్మ్స్ చేసి ఉన్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్స్ స్టార్స్ అందరితోనే వర్క్ చేసి ఉన్నారు. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది. సో వైల్ డూయింగ్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్ యూ కాజల్, మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు? To be honest, I don't think so much, Andy. I only think about what my role is going to be, the creative aspect of it, the story, and that's pretty much it. I don't really look into numbers. It's not even my strong point. But yes, of course, all that was done by my producers. They ensured that things are well taken care of. And of course, promotion, especially in today's day and age, chala important. So here we are trying our level best, trying to make sure that the exposure is as much as possible. సో బేసికలీ ఈ మధ్య మనకి సినిమాలన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నాయి. సో వై సత్యభామ వాజ్ స్టిక్ టు వన్ లాంగ్వేజ్? అంటే ఇలాంటి థ్రిల్లర్స్ డిఫరెంట్ జానర్స్కి లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇది రిలీజ్ చేయొచ్చు లైక్ అనదర్ లాంగ్వేజెస్కి. This I think Bobby Garu will be able to answer better. We actually ఇది బేసికలీ వెరీ చేయకూడదు చేయాలని ఏమీ లేదండి. ఇట్స్ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం. సో దీన్ని తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామనేది ఉద్దేశం. చేయకూడదు చేయాలి ఇంత పెద్ద ఆలోచనలు ఎప్పుడు లేవన్నమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఎ వెరీ తెలుగు స్టోరీ. ఇట్స్ ఎ వెరీ లోకల్ కథ అనమాట. యా రైట్. ఆల్ ద బెస్ట్. Thank you. But it will be in other languages once it later on maybe. సుమన్ గారు డైరెక్టర్. హాయ్ సార్. ట్రైలర్ చూసినా ఇప్పటి వరకు డిస్కషన్ చూసినా క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ పాయింట్లో వెళ్తుంది కదా అని అనిపిస్తుంది. సో దీంట్లో చాలా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు, క్రైమ్ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేటివ్ సినిమాలు హిట్లు చాలా హిట్ అయ్యాయి, కొన్ని ఇదే. మీరు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏంటి? 3 పాయింట్లు చెప్పాలంటే థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలి అంటే ఏంటి? ఆడియన్స్ చూడాలంటే ఇప్పుడు ఏం చెప్పకూడదండి, నేను వచ్చి చూడాలంటే అంటే మీకు బాగా నచ్చిన మీరు డిస్కస్ చేసిన పాయింట్స్. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ అని చాలా సినిమాలు చూసాం కదా ఇప్పటి వరకు. అవునండి. మీరు స్పెషలైజ్డ్ చేసింది ఏంటి? అంటే యూజువల్గా ప్రతి కాప్ లైఫ్లోని ఒక వాళ్ళ కెరీర్లో మీకు ఇంపార్టెంట్ కేసు ఏంటి, మీరు గుర్తుండిపోయే కేసు ఏంటి అని అడిగితే ఒక కేసు చెప్తారు. ఇప్పుడు సత్యభామకి అలాంటి ఒక కేసు అది, కానీ ఆ కేసుని సాల్వ్ చేయలేకో లేకపోతే ఎప్పుడో ఎంట్రీలోనో లేకపోతే రిటైర్డ్ అయిపోయాకని చెప్తారు వాళ్ళు, ఈ కేసు సాల్వ్ చేయలేకపోయానండి. బట్ తన ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి అని తన ప్రమోషన్స్ వేరే డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అవ్వకుండా లైక్ ఉంటాయి కదా క్రైమ్ ట్రాఫిక్ ఇలాగా, తన షీ టీమ్స్లోనే ఉండి ఆ